రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి కంబాల చెరువు పార్కును సందర్శించారు. ఆయన వెంట గుడా మాజీ చైర్మన్, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎర్ర వేణు తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా గోరంట్ల మీడియాతో మాట్లాడుతూ కంబాల చెరువు అభివృద్ధికి గతంలోనే కోట్లాది రూపాయల నిధులు వెచ్చించామని, గన్ని కృష్ణ ఆధ్వర్యంలో కమిషనర్ జీవి ఆంజనేయులు సహకారంతో తీర్చిదిద్దామన్నారు. ఇప్పుడు 12 కోట్లు పెట్టి కంబాల చెరువు పార్కు అభివృద్ధి, 2 నుంచి 3 కోట్ల ఫౌంటైన్, 6 కోట్లతో సెంట్రల్ జైల్ రోడ్డు అంటూ ప్రజలు పన్నుల రూపంలో కట్టిన ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. ప్రజలకు ఎటువంటి మౌలిక సదుపాయాలు కల్పించకుండా, రోడ్లను విస్తరించకుండా, జంక్షన్లను ఇరుకు చేసి కాలువలు పూడ్చేయటం వల్ల మురికి నీరంతా రోడ్లపైనే పారుతోందన్నారు. హంగులు, ఆర్భాటాలు, కమిషన్లు ముడుతున్నాయి కాబట్టి ఈ విధంగా అభివృద్ధి పేరుతో కూల్చడం, కట్టడం చేస్తున్నారని విమర్శించారు. మెయిన్ రోడ్డు మధ్యలో లైట్లు వేయవద్దంటే వినలేదని, వేసి ఇప్పుడు మళ్లీ తీసేస్తున్నారని, ఇదేనా చిత్తశుద్ధి అని ప్రశ్నించారు. ఇప్పుడు కొత్తగా ఔటర్ రింగ్ రోడ్డు, నగరానికి 24 గంటలు గోదావరి నీళ్లు ఇచ్చేస్తామంటూ వాగ్దానాలు కురిపిస్తున్నారని, ఇప్పటి వరకు ఏం చేశారని ప్రశ్నించారు. ఉన్న రోడ్లకి దిక్కులేదు, మళ్లీ ఔటర్ రింగ్ రోడ్డు అంటూ మండిపడ్డారు. కార్పొరేషన్లో ఉన్న నిధులన్నీ ఖర్చు పెట్టడం ద్వారా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ అవినీతికి పరాకాష్ఠగా నిలుస్తోందని ఎద్దేవా చేశారు. కొత్త బిచ్చగాడు పొద్దెరగడు అన్నట్టు రూరల్లో మంత్రి తెగ శిలాఫలకాలు వేసేస్తున్నారని విమర్శించారు. ఈ కంబాల పార్కు అభివృద్ధి కోసం అనేక సార్లుగా కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టబడ్డాయి. ఆనాడు వెన్నకృష్ణ గారి సారథ్యంలో కంబాల క్లియరెన్స్ మొదలెట్టారు, క్లీన్ చేద్దామని. ఆ రోజున ఆంజనేయులు గారి సారథ్యంలో ఒక పార్కుగా దాన్ని తీర్చిదిద్దిందని కమిషనర్ గారి సారథ్యంలో. ఆ తర్వాత 2-3 సార్లుగా డబ్బులు వెచ్చించారు, ఒక్కొక్కసారి డెవలప్మెంట్. మరి ఇవాళ 12 కోట్ల రూపాయలు, అంతకుముందు 2 కోట్లు, తర్వాత 3 కోట్లు, ఆ తర్వాత ఫౌంటైన్ పేరుతో 1,5 కోట్లు ఇలా ఖర్చు పెట్టుకుంటూ వచ్చారు. ఇవాళ మరలా 12 కోట్లు అయిందన్నారు పార్క్. అలాగే 3 కోట్ల రూపాయలు ఫ్రీడమ్ పార్క్ అన్నారు. ఏదైతే సెంట్రల్ జైల్ రోడ్డుకి 6 కోట్లు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రూపాయి ఇవ్వలే, 19 కోట్లు మొత్తం మీద ఇస్తే మనం పన్నుల ద్వారా వసూలు చేసిన డబ్బు తెచ్చి ఇలా దుర్వినియోగం చేస్తూ ఉన్నారు. ఒకప్పుడు రోడ్లు విశాలం చేసాం, ఇవాళ రోడ్లు నేరో చేస్తున్నారు. ఏదైనా ఒక రోడ్డు అయినా విశాలం చేశారా? ఈస్ట్ రైల్వే స్టేషన్ రోడ్డు కానీ, లేకపోతే కందకం రోడ్డు కానీ, లేకపోతే గుండువారి వీధి కానీ ఏమైనా ఎడల్పు చేశారా? ఇవాళ జంక్షన్లన్నీ ఇరుగు చేస్తూ ఉన్నారు, కాలువలన్నీ పూర్తి చేస్తూ ఉన్నారు. ఫలితంగా రోడ్ల మీద మురుగు పారే పరిస్థితి వస్తుంది. మౌలిక సదుపాయాలు చేయకుండా అంగులకి ఆర్భాటాలు ఖర్చు పెడతా ఉన్నారు. దీంట్లో భారీ ఎత్తున కమిషన్ ఉంటుంది కనుక రోడ్డు పక్కన రాళ్ళు వేస్తే భారీ ఎత్తున కమిషన్ వస్తుంది. ఇవి సంవత్సరానికే ఊడిపోతూ ఉన్నాయి. ఇవాళ పనికి మన పని మెయిన్ రోడ్డు మీద లైట్లు వేసారు, తప్పని చెప్పాం. మెరుగుదల సాధించడం లేదు. అసలు మౌలిక అనేక వార్డుల్లో పనులు జరగడం లేదు. కేవలం గొప్పల కోసం తిప్పలు పడే పరిస్థితి వస్తుంది. దీన్ని మేము ఖండిస్తూ ఉన్నాం. ప్రజలకు మేలైన సౌకర్యాలు చేయండి, మంచినీటి సరఫరాను సక్రమంగా పెంచండి. ఇవాళ వాగ్దానాలు చేస్తున్నారు, 24 గంటలు 4 గంటలకు దిక్కు లేదు, రోజుకి 24 గంటలు నీరు ఇస్తాం అని చెప్పడం.